5 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పుకొచ్చింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం జిల్లాలో భారీ వర్షాలు ఉంటాయంటూ చెప్పుకొచ్చింది భారత వాతావరణ శాఖ. విశాఖ, అనకాపల్లి, కాకినాడతో పాటు గోదావరి జిల్లాలో కూడా వర్ష ప్రభావం ఉండబోతుంది. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటుంది భారత వాతావరణ శాఖ. రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు అధికారులంతా. అర్థం చేసుకోవచ్చు ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉండబోతుందనేది. ఇప్పటికే రైతులు మరి ముఖ్యంగా ఉగాది దగ్గర పడుతున్న సందర్భంతో అర్థం చేసుకోవచ్చు. లేకపోతే ఈ మార్చ్ ఎండింగ్ ఈ సందర్భంలో రైతులు ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఉంటారు. అండ్ పంట చేతికి వచ్చే సందర్భం మరి ముఖ్యంగా మామిడి రైతులకు సంబంధించి ఎన్నో ఆశలు పెట్టుకుంటూ ఉంటారు. గంపడ ఆశలు పెట్టుకుని ఉంటారు. ఈ పాటికి ఆ ఆశల మీద నీళ్లు జల్లేందుకు వస్తుందా అన్నట్టుగా ఉంటుంది ప్రస్తుత పరిస్థితి. డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఎక్కడెక్కడ ఎటువంటి వర్ష ప్రభావం ఉంది అండ్ ఎటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయనేది నేను ఒకసారి మ్యాప్ చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇది మన ఇండియన్ మ్యాప్. నార్మల్గా చూస్తే ప్రస్తుతం సిచ్యువేషన్ సర్వసాధారణంగానే కనిపిస్తోంది. ఇక్కడ కాస్త జూమ్కి వెళ్ళే ప్రయత్నం చేసినప్పుడు మీరు చూడొచ్చు, ఇటు విశాఖపట్నం కావచ్చు, లేకపోతే హైదరాబాద్ కావచ్చు, ఈ ప్రాంతాల్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది. ఇప్పటికీ ఆ పరిస్థితుల్లో కాస్త మార్పు అయితే మాత్రం మనకి కనిపిస్తుందనే చెప్పుకోవాలి. మీరు గమనిస్తే కనుక ఇదిగోండి, అక్కడక్కడ ఆకాశం మేఘావృతమై ఉంది. ఇటు విశాఖపట్నం నుంచి మొదలు పెడితే ఈ కోస్టల్ ప్రాంతంలో, దాంతోపాటు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా కాస్త మనకి ఆకాశం మేఘావృతమై ఉన్న సిచ్యువేషన్ మనకి కనిపిస్తోంది. ఇక్కడెక్కడ ఇటు హైదరాబాద్తో పాటు కాస్త హైదరాబాద్ లాంటి ప్రాంతాలు కావచ్చు, తెలంగాణలో తెలంగాణకు సంబంధించి మాట్లాడుకునే క్రమంలో నిజామాబాద్ లాంటి ప్రాంతాల్లో మనకి కాస్త ఆర్మూర్ లాంటి ప్రాంతాల నుంచి మొదలు పెడితే కాస్త పై వరకు వెళ్ళిన సందర్భాలు మనకి మబ్బుపట్టిన వాతావరణం కనిపిస్తోంది. ఇలా కిందకు వచ్చిన క్రమంలో అంటే ఒక ద్రోణి ప్రభావం మనకి ఇక్కడ కనిపిస్తోంది. ఇక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇక్కడ నెల్లూరు నుంచి మొదలు పెడితే ఒంగోలు ఈ ప్రాంతాల్లో కూడా మనకి మబ్బుపట్టిన వాతావరణం కనిపిస్తోంది. మరి భారత వాతావరణ శాఖ అంచనాలు ఏంటి, భారత వాతావరణ శాఖ మ్యాప్ ఏం చెబుతుందనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. మూవింగ్ ఆన్ టు దాట్, ఇదిగోండి, ఇది భారత వాతావరణ శాఖ అఫీషియల్ వెబ్సైట్ నుంచి తీసుకున్న మ్యాప్. ఒకసారి ఇక్కడ విజువల్స్ మీరు చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇదిగోండి ఈ ప్రాంతాన్ని ఒకసారి అబ్జర్వ్ చేయండి. మీరు ఇక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది అనేది మనకు అర్థమవుతుంది. ఇదిగోండి, లెట్ మీ పాయింట్ అవుట్. ఇక్కడ మీరు గమనిస్తే కనుక ఈ ప్రాంతాల మీద మనకు ఆల్రెడీ కాస్త ప్రభావం ఉంది అనేది. అంటే మన్యం జిల్లాలు కావచ్చు, లేకపోతే శ్రీకాకుళం నుంచి మొదలు పెడితే విజయనగరం వరకు కూడా ఇంపాక్ట్ అనేది మనకి కనిపిస్తుంది. విశాఖపట్నం కొంత మేరకు మనకి కనిపిస్తుంది. దాంతోపాటు తెలంగాణలోని కొన్ని ప్రాంతాలకు మనం కొద్దిసేపటితో మాట్లాడుకున్నట్టుగా ఇదిగోండి ఈ ప్రాంతాల్లో తెలంగాణకు సంబంధించి కొన్ని ప్రాంతాలు మహబూబాబాద్ కావచ్చు, రంగారెడ్డి కావచ్చు, లేకపోతే ఇటు నిజామాబాద్ వరకు కూడా కాస్త ఇంపాక్ట్ ఉంది మనకి ఇక్కడ కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అంటే ఉపరితల ద్రోణి ప్రభావం మనకుంది. దాంతోపాటు ఇటు రాయలసీమలోని కొన్ని ప్రాంతాలకు ఇక్కడ మనకు కాస్త ఇంపాక్ట్ అనేది కనిపిస్తుంది. మీరు గమనిస్తే కనుక అంటే ఇది కంప్లీట్గా ఉపరితల ద్రోణి ప్రభావం అనేది వినిపిస్తున్నమాట. సో ఈ ప్రభావం ఎన్ని రోజులు ఉండబోతోంది, ఎక్కడెక్కడ ఉండే అవకాశం ఉంది, ఏ మేరకు ఉండే అవకాశం ఉంది, ఎంత మేరకు ఉండే అవకాశం ఉంది, దీని గురించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. భారత వాతావరణ శాఖ ఏముంటుందనేది రిపోర్ట్లో చూపించే ప్రయత్నం చేస్తాను. ఒక్కసారి ఇదిగోండి ఈ మ్యాప్కి వెళ్ళిపోయే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మీరు గమనిస్తే కనుక మనకి ఈ విజువల్లో మనకి క్లియర్గా అర్థమవుతుంది. నేను ఇటువైపు వచ్చి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. మీరు గమనిస్తే కనుక ఇదిగోండి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మనం మాట్లాడుకున్నట్టుగా ఆల్రెడీ ఇక్కడ ఇంపాక్ట్ ఉంది. ఆల్రెడీ ఇక్కడ ఇంపాక్ట్ కనిపిస్తోంది. అంటే భారీ వర్షాలు కాదు, ఇక్కడ భయపడాల్సిన అవసరం లేని విషయం ఏంటంటే వర్షాలు ఉంటాయి, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు, గాలివాన వర్షాలు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో పిడుగులతో పాటు వర్షాలు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి భయపడవలసిన అవసరం లేదు, కానీ జాగ్రత్త తీసుకోవాల్సిన సందర్భం అయితే మాత్రం మనకి కనిపిస్తోంది. ఇప్పుడు ప్రెసెంట్ ఇక్కడ చూసుకోవచ్చు ఆల్రెడీ ఇక్కడ వర్ష ప్రభావం ఉంది. ఎక్కడ శ్రీకాకుళం తో పాటు ఇటు విజయనగరం వరకు కూడా, అంటే విశాఖపట్నం వరకు పూర్తిగా కాకపోయినప్పటికీ ఈ ప్రాంతాల మీద అంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం గురించి మాట్లాడుకుంటుంటాం కదా, పూర్తిగా విజయనగరం వరకు కూడా ఈ ఇంపాక్ట్ అనేది మాత్రం మనకి ఇక్కడ కనిపిస్తోంది. అండ్ తెలంగాణ గురించి మాట్లాడుకునే సందర్భంలో ఇటు ఆదిలాబాద్ నుంచి మొదలు పెడితే ఉమ్మడి నిజామాబాద్ కావచ్చు, లేకపోతే ఈ మొత్తం ఈ ప్రాంతాల మీద కాస్త ఇంపాక్ట్ మనకు కనిపిస్తుంది. మహబూబాబాద్ వరకు కూడా కాస్త చూసుకుంటే అంటే కర్ణాటక నుంచి ఇటు ఆంధ్రప్రదేశ్ వరకు కూడా ఇదిగోండి కర్ణాటక నుంచి ఆంధ్రప్రదేశ్ వరకు కూడా ఒక ద్రోణి ప్రభావం మనకి కనిపిస్తోంది. ఇక్కడ మనకి క్లియర్గా అర్థమవుతుంది ఈ విజువల్ చూస్తే. సో ఈ ప్రభావం మనకి ఉంది అనేది వినిపిస్తున్నమాట. సో ఇక్కడి నుంచి నెక్స్ట్ రిపోర్ట్ చూసే ప్రయత్నం చేద్దాం. ఓవరాల్గా భారత వాతావరణ శాఖ తన రిపోర్ట్లో ఏమని చెప్పుకొచ్చింది అనేది నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. భారత వాతావరణ శాఖ అంచనాలు ఏంటి అండ్ అట్ ద సేమ్ టైం ఎటువంటి అలర్ట్ని ఇవ్వడం జరుగుతుంది అనేది ఇదిగోండి. ఇది భారత వాతావరణ శాఖ కొద్దిసేపటి క్రితం ఇచ్చిన రిపోర్ట్ 16వ తారీఖు, అంటే ఈరోజు 16వ తారీఖు మార్చి 2026
2 గంటలకు కొద్దిసేపటి క్రితం భారత వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్. ఆ రిపోర్ట్ని డీటెయిల్గా మీరు చూసే ప్రయత్నం చేస్తే కానీ కాస్త ఫేమ్ అవుట్ అవుతాను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ నేను రైట్ నౌ మన సౌత్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ పేజ్కి వెళ్ళిపోతున్నాను. ఇదిగోండి, ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ మెన్షన్ చేస్తుంది ఎవరెవరికి ఎంతెంత ప్రభావం ఉండే అవకాశం ఉందని చెప్పి. ఇక్కడ భయపడవలసిన అవసరం లేదు, భారీ వర్షాల వరకు వెళ్ళకపోవచ్చు, బట్ కొన్ని ప్రాంతాల్లో కొన్ని చోట్ల మాత్రం కాస్త గట్టిగానే ఉంటాయనుకోవడంలో అతిశయోక్తి లేదు. లెట్ మీ కోట్ ఇట్ హియర్. మీరు చూస్తే కనుక ఇదిగో మన సౌత్ పెనిన్సులర్ ఇండియాకి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు ఐసోలేటెడ్ టు స్టార్టెడ్ అంటే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉండే అవకాశం ఉంది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అండ్ ఇంకా చెప్పాలంటే ఐసోలేట్ స్టార్ట్ అంటే లైట్ టు మోడరేట్ అంటే తక్కువ వర్షపాతం, లైట్ టు మోడరేట్ అంటే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. నేను ముందే చెప్పినట్టుగా భారీ వర్షాలు అంతగా ఎక్స్పెక్ట్ చేయకపోయినప్పటికీ కూడా ఇక్కడ ఉన్న ప్రమాదం అంటే ఇది భయపడే అంశం కోసం చెబుతున్న ప్రమాదం కాదు. ఇక్కడ చెబుతున్న మాట ఏంటంటే ఇదిగోండి, థండర్ స్టార్మ్స్, ఉరుములు మెరుపులు. థండర్ స్టార్మ్స్ అంటే ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు. గస్టీ విన్స్ ఉంటాయి అంటే వేగవంతమైన గాలులు ఉంటాయి, బలమైన ఈదురుగాలులు ఉంటాయి. ఇదిగో ఈదురుగాలులు కూడా ఇవి ఈదురుగాలులు ఉండే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఉరుములు ఉంటాయి, దాంతోపాటు మెరుపులు, ఈ రెండుటితో కూడిన వర్షాలు ఉండే అవకాశం ఉంది. ఉరుములు మెరుపులు గంటకు ఎంత, ఇక్కడ మీరు గమనిస్తే 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాళ్లతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది అంటూ కూడా భారత వాతావరణ శాఖ చెబుతోంది. ఎక్కడ మీరు చూస్తే కోస్టల్ ఆంధ్రప్రదేశ్, కోస్తా ఆంధ్ర, యానాం, తెలంగాణ, రాయలసీమ ఈ ప్రాంతాల మీద ప్రభావం చూపించే అవకాశం ఉందనేది భారత వాతావరణ శాఖ అంచనా వేస్తున్న పరిస్థితి. ఎప్పుడు ఎక్కడ ఏ మేరకు అనేది గమనిస్తే కనుక ఇదిగోండి, ఇక్కడ కోస్టల్ ఆంధ్రప్రదేశ్, యానాం, తెలంగాణ, రాయలసీమ అండ్ కర్ణాటక వీళ్ళకి ఇప్పుడు 16 నుంచి 20 అంటే మన ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకు 16 నుంచి